శానిటైజింగ్ లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు. అలా అందరూ కూడా గుంపులుగా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం వరల్డ్ వైడ్గానే చూస్తున్నాం. ప్రత్యేకంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువగా గమనిస్తున్నాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు కదా, దీంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటే ఆ యాంటీబాడీస్ అనేది మన బాడీకి పూర్తిగా పట్టడానికి అంటే సెకండ్ డోస్ అయిన తర్వాత 3 నుంచి 4 నెలల సమయం అయితే పడుతుందన్నమాట. సో ఈలోపు మీకు కోవిడ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామందికి ఫీవర్ వస్తుంది కదా. సో ఈ ఫీవర్ని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే ఫీవర్ వచ్చింది అని చెప్పి పారాసెటమాలో లేదంటే ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకొని సైలెంట్గా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ఫీవర్ని కూడా ఒక కోవిడ్ సిమ్టమ్గా గుర్తించాలి అంటూ నిపుణులు తెలుపుతున్నారు. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి సిమ్టమ్స్ అనమాట. సిమ్టమ్స్ గతంలో అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఎలా ఉన్నాయంటే ఫీవరు, అలసిపోయినట్లు అండ్ బాగా దగ్గు వచ్చేసి ఆయాసంగా ఉండేది. అండ్ కోవిడ్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఫీవర్ అనేది ఈసారి 5 days ఖచ్చితంగా ఉంటుంది. దగ్గు జలుబు అయితే బాగా ఎక్కువగా ఉంటుందంట. అండ్ కండరాల నొప్పులు, బాధ, నీరసము, మోషన్స్ అనేది ఈసారి సెకండ్ వేవ్లో అయితే ఎక్కువగా చూస్తున్నాం. అండ్ సెకండ్ వేవ్లో స్కిన్ పైన దద్దుర్లు రావడం అండ్ గోర్ల రంగులు కూడా మారడం అనేది ఈ సెకండ్ వేవ్లోని లక్షణాలుగా నిపుణులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా స్వీయ నియంత్రణని పాటించాలి అంటూ అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే తగినటువంటి మంచి ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు కూడా పసుపు వేసి వేడి నీళ్ళతో ఆవిరి పడుతూ ఉంటూ చిన్నపిల్లలనైతే చాలా గారాబంగా ఇంట్లోనే ఉంచుతూ వారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇచ్చి వీరిని ఇంట్లోనే ఉంచేందుకు కూడా ప్రయత్నించాలి. వీరిని ఇంట్లోనే ఉంచడానికి ప్రత్యేకంగా శ్రద్ధ అయితే తీసుకోవాలి అంటూ కూడా నిపుణులు ఇది ప్రత్యేకంగా చెప్తున్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ అండ్ కోవిడ్ సెకండ్ వేవ్తో మనం చూసినట్లయితే ఫస్ట్ వేవ్లోని సిమ్టమ్స్ సెకండ్ వేవ్లోని సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లల్లో అయితే గతంలో కోవిడ్ సిమ్టమ్ ఒకేలా ఉన్నా ఇప్పుడు చిన్నపిల్లలు అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సమ్మర్లో కోవిడ్ వైరస్ పోతుంది అని చెప్పి వస్తున్నటువంటి ఈ యొక్క అపోహనైతే పూర్తిగా ఫస్ట్ మీ మైండ్లోంచి తొలగించాలంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు రెండో దశలో అయితే ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి పట్టునే ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి జ్వరాన్ని కూడా ఒక కోవిడ్ సిమ్టమ్గా కోవిడ్ సిమ్టమ్గానే తీసుకోవాలంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఒక 4 రోజులు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కూడా ఫీవర్ వస్తే ఈ యొక్క ఫీవర్లోనే మీరు వెళ్ళిపోయి కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఇది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రిపోర్ట్ వచ్చే వరకు కూడా స్వీయ నియంత్రణలో ఉండాలి అంటున్నారు. సో స్వీయ నియంత్రణలో ఉండి కోవిడ్ని అయితే కంట్రోల్ చేయడమే తప్పితే దీనికైతే మందు లేదు. వచ్చేటువంటి కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవడం వలన రెండోసారి కోవిడ్ అయితే రాదు అనేది కూడా పూర్తిగా వదిలేసేయండి అంటున్నారు. ఒక్కసారి కోవిడ్ వచ్చిన వాళ్ళకి రెండోసారి కోవిడ్ వస్తుందా లేదా అని చెప్పి చాలా మందిలో డౌట్ ఉంది కదా. సో సెకండ్ టైం అయితే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారంటున్నారు నిపుణులు.